వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాపు నేత ముద్రగడ అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ముద్రగడ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ముద్రగడ పద్మనాభరెడ్డికి చికిత్సను అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటున్నారు వైద్యులు. ప్రధానంగా 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు. ముద్రగడ ఆరోగ్యంపైన ఫోన్లో వైఎస్ జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురైనట్లుగా సమాచారం. గతంలో కూడా ఆయన కిడ్నీ సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడినటువంటి పరిస్థితి, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతూ కూడా ఆయన హాస్పిటల్లో చేరినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా కాపు నేత ముద్రగడ మరోసారి అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తుంది. కిడ్నీ సమస్యతో ఆయన బాధపడుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ముద్రగడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేశారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, దాదాపుగా 3 ఏళ్ల నుంచి కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే ఇక్కడ అంటే ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇటు ఆయన స్వగృహం నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ లో ఉండే ఆయనకు చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఆయన డయాలసిస్ జరుగుతుంది. ఎందుకంటే కిడ్నీ సంబంధిత సమస్య కాబట్టి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. అయితే అది ఆ పరిస్థితి కూడా మరింత ఇబ్బందికరంగా మారింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అటు ప్రముఖ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం విషయంలో కొంత అంటే గోప్యత పాటిస్తున్నారు. ఎక్కడా కూడా బయటకు సమాచారం లేకుండానే ఆయన పలు చికిత్స అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి పలువురు ప్రముఖ వ్యక్తులు కూడా వెళ్లి పరామర్శించారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం ఆయన వయసు మీద పడటం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారే, చికిత్సకు అదే పెద్ద సమస్యగా మారిందనేటువంటి మాట కూడా వస్తోంది. అటు ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరాధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అవసరమైతే ఎటువంటి సహాయాన్నైనా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి అంశాన్ని కూడా కుటుంబ సభ్యులకు వైసీపీ అధిష్టానం కూడా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా ఆయన చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి వెళ్లి కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందనేది చెప్పుకోవాలి. కానీ వెంకట్, గతంలో కూడా ఆయన ఆరోగ్యం పైన పుకార్లు షికార్లు కూడా చేసినటువంటి సందర్భాలు చూసాం. కొంతవరకు ఆయనకి అనారోగ్యం తీవ్ర స్థాయిలో ఉంది, అస్వస్థతకు గురయ్యారు, ఒక రకంగా క్యాన్సర్ బారిన పడ్డారు అనేటువంటి ఊహాగానాలు కూడా గతంలో వ్యక్తమయ్యాయి. దీన్ని ఖండించినప్పటికీ అయితే తాజా ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు వైద్యులు బయటకు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? అయితే ఆయనకు మొత్తం కూడా కిడ్నీ సంబంధిత సమస్యలే ఉన్నాయి అనేటువంటి మాట అయితే బలంగా వినపడుతుంది. సిరాజ్, కిడ్నీ సంబంధిత సమస్యలతోనే ఆయన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇది వయోభారం కూడా దాదాపు 70 ఏళ్లు పైగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజులను బట్టి తినే ఆహారం కానీ వీటన్నిటికి సంబంధించి చూసుకుంటే కొంత తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంత జాగ్రత్తగానే ఆయన పరిస్థితి అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంతకాలం పాటు అయితే ఆయన ఇబ్బంది పడక తప్పదు అనేటువంటి మాట అయితే అటు వైద్యులు కూడా చెప్పినట్టుగా సమాచారం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ముద్రగడ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 10 రోజుల పాటు విశ్రాంతి అవసరం అంటూ కూడా వైద్యులు సూచించినట్లుగా సమాచారం. అయితే ముద్రగడ ఆరోగ్యం పైన ఫోన్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. గతంలో ముద్రగడ ఆరోగ్యం పైన పలు ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా, కిడ్నీ సంబంధిత మరి ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొంతవరకు బాధపడుతున్నారు అనేది మాత్రం గతంలో కుటుంబ సభ్యులు చేసినటువంటి ప్రకటన. అయితే మరి కాసేపట్లో ఈ అంశంపై వారి కుటుంబ సభ్యులు కూడా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వైసీపీ శ్రేణులతో పాటుగా ముద్రగడకు సంబంధించినటువంటి అనుచరులు, కాపు నాయకులు కూడా భారీగా హాస్పిటల్లో ఆయన పరామర్శించేందుకు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ లో ముద్రగడ ప్రైవేటు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్సను పొందుతున్నారు.